ఇల్లు కట్టుకుంటా, అది కూడా 100కి 5గురే, మిగతా అన్ని ఎక్కడే ఉన్నాయి. ఎందుకు అంటే అంత అమరావతిలో డెవలప్మెంట్ ఇటు ఎక్కడికి వస్తారు, ఇక్కడ కట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక ఇల్లు కట్టానండి, నాకు స్థలం ఉందో 200 గజాలు, నేను అందులో ఓ 4 పోర్షన్లు ఇల్లు కడితే నాకు నెలకు ఒక్కొక్క పోర్షన్ నుంచి 15,000 20,000 వస్తుందంటే నేను కడతా. అలా కాకపోతే నాకు భారం కదా, నేను కిస్తీ కట్టలేను కదా రేపు బ్యాంకులో. ఈ టైపులో సమస్య ఫేస్ అయింది, దాంతో స్ట్రక్ అయిపోయింది ఓ రకంగా డెవలప్మెంట్. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనమాట. ఇప్పుడు మళ్ళీ కాస్త పికప్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నా ఈ మాట అన్నాక. ప్రజెంట్ డైరెక్ట్గా బాబు గారే అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ 2 ఏరియాలో చూస్తున్నది ఏంటంటే, ఏదో బ్యాంక్ లోన్ తెచ్చుకునే వాళ్ళు హోల్డ్లో ఉంది, నార్మల్గా నడుస్తోంది, సేల్స్ ఎగబడిపోయే పరిస్థితి లేదు. అప్పట్లో ఉన్న అమరావతి భూము, అప్పట్లో ఉన్న బెజవాడ గుంటూరు భూమి లేదు. ఇప్పుడు దీని తర్వాత ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నా నేను. ఒక రకంగా ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ లాంటిది అయితే చెప్పారు అనుకోవాలి బాబు గారు. అంతే, అక్కడికే పరిమితం అవుద్దా, ఇవన్నీ కలుపుకుంటారా అనేది. కానీ ఈ ప్రకటనే వైసీపీలో మార్పుకి ఏమన్నా ఒక పునాది అవుతుందా? అంటే వైసీపీకి దిక్కు లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఇంకేం చేస్తారు, బేసిక్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వైసీపీ దీన్ని యాక్సెప్ట్ చేయాలంతే, ఆమోదించేయాలి.